నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వైసీపీ ఆరోపణలను కడపలో టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఖండించారు. డిఎస్సి నియామకాల్లో ఎలాంటి అవినీతి జరగలేదని, అన్ని నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. నిరుద్యోగ యువతలో అనుమానాలు రేకెత్తించేందుకు వైసీపీ కుట్రపూరిత ప్రచారం చేస్తుందని ఆరోపించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ విధంగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో నెలకొల్పుతూ ఒక మీడియా సమావేశాన్ని పెట్టాల్సి వస్తుందని మేము ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. గత వారం రోజులుగా ఎంతో పారదర్శకంగా, ఎంతో నీతి నిజాయితీగా జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్షలలో అవకతవకలు జరిగాయి, డబ్బులు చేతులు మారాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు పొందిన వారిలో గందరగోళాన్ని సృష్టించడం, అదేవిధంగా మరికొద్ది రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా జరుగుతున్న నియామకాల పరీక్షలు రాస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు, అదేవిధంగా మరోసారి డిఎస్సి రాస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా అనేక రకాలైన ప్రయత్నాలు, కుట్రలను చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలు కానీ, అనుమానాలు కానీ అసంబద్ధమైనవని చెప్పి మేము పదే పదే చెబుతున్నా కూడా వారును పదే పదే ఒక అబద్ధం చెప్తే అదే నిజమని నమ్ముతారనే ఒక నాడుని సాకుగా తీసుకొని పదే పదే అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము 16,347 ఖాళీలతో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ర్యాంకులకు సంబంధించి కానీ, మార్క్స్ కార్డులకు సంబంధించి 22/8/2025 తేదీన వెబ్సైట్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారు? ఎక్కడ కూడా వెబ్సైట్లో పెట్టలేదు, రహస్యంగా పెట్టినారని చెప్తున్నారు. ఈరోజు కూడా విద్యాశాఖకు సంబంధించిన వెబ్సైటు బ్రహ్మాండంగా ఓపెన్ అవుతుంది. దాన్ని కూడా మీరు ఈరోజు వెరిఫై చేసుకున్నా కూడా ఈ రాష్ట్రంలో పరీక్ష రాసిన వారి అందరి అభ్యర్థుల యొక్క వివరాలు, వారి ర్యాంకుల వివరాలన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత 28/8/2025 నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పి చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వారు పరీక్షలకు రాసేటప్పుడు అప్లికేషన్ దరఖాస్తుతో పాటు ఏ సర్టిఫికేట్స్ పెట్టారు వాటిని ఒరిజినల్స్ తీసుకొని వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పి ఎవరైతే మెసేజ్లు పంపారో, ఎవరికైతే కాల్ లెటర్స్ పంపారో వారందరినీ కూడా రమ్మని చెప్పింది. వాటిని పరిశీలించిన తర్వాత ఆ పరిశీలనలో అనేక రకాలైన అభ్యంతరాలు రావడం జరిగింది. ఉదాహరణకు కడప జిల్లాకు సంబంధించి కొంతమంది శ్రీకాంత్ అనే ఒక అభ్యర్థి, ఆయనకు కూడా కాల్ లెటర్ రావడం జరిగింది. శ్రీకాంత్కి సంబంధించి ఇతను అర్హుడు కాదు, ఇతను అనర్హుడు అని చెప్పి అతని కంటే క్రింద ఉన్న అభ్యర్థి ఇతని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని ఫిర్యాదు చేశాడు? శ్రీకాంత్ అనే అభ్యర్థి చెన్నూరు మండలంలో సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు మళ్ళీ ఒంగోలు జిల్లాలో ఒక బీపీఈడి కళాశాలలో అతను రెగ్యులర్గా చదువుకున్నాడని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ అటెండెన్స్ ఉండకూడదు, అక్కడ అటెండెన్స్ ఉంటే ఇక్కడ ఉద్యోగం ఉండకూడదు, ఇక్కడ ప్రభుత్వం జీతం తీసుకుంటున్నాడు. ఇక్కడ కడప జిల్లాలో ప్రభుత్వం ద్వారా రెగ్యులర్ ఎంప్లాయీగా ఎంపికయ్యి ఇతను డబ్బులు తీసుకుంటున్నాడు. ప్లస్ అదే సమయంలో అక్కడ అటెండెన్స్ ఉంది. ఇతను తప్పు చేశాడు, ఇతను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడని ఇతని కింద ఉన్న అభ్యర్థి ఫిర్యాదు చేస్తే ఇది నిజమా కాదా అని చెప్పి ఇక్కడ సచివాలయంలో జీతం తీసుకుంటున్నాడా లేదా అని చెప్పి వెరిఫై చేయడం జరిగింది. అక్కడ ఒంగోలులో బీపీఈడి కళాశాల ఇతను చదివాడా లేదా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అక్కడ చదువుతున్నట్టు చెప్పారు, ఇక్కడ జీతం తీసుకున్నట్టు చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇతను కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో ఏం చెప్పాడు? ఇతను నేను అవుట్సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది ఇతను. దీనిపైన కూడా కోర్టు విద్యాశాఖ రిట్ అప్పీల్కి పోవడం. అంటే ఇది న్యాయమా? ఇక్కడ జీతం తీసుకుంటా ఇంకొకసారి చదువుకుంటా అని చెప్పి కరెక్టా కాదా అని చెప్పి ఒకసారి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకొక కేసు విజయభాస్కర్ రెడ్డి అని చెప్పి ఈయన కంటే ముందు సువాసిని నాయమకు ఉద్యోగం రావడం జరిగింది. ఏది వికలాంగుల కోటాలో ఉద్యోగం వస్తే ఈమె నకిలీ చెవిటి సర్టిఫికెట్ తెచ్చుకోనుంది, ఈమె అనర్హురాలని చెప్పి ఆమె మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే ఈమె తీసుకొచ్చుకునేది ముందు గుంటూరులో, తర్వాత ఈమెను కర్నూలు మెడికల్ కాలేజీకి మెడికల్ బోర్డుకు ఈమెను పంపించడం జరిగింది.
పంపించిన తర్వాత అక్కడ ఈమెకు నిజంగానే హీరింగ్ ఇంప్లాంట్ ఉంది, 52% ఈమెకు వికలాంగత్వం ఉందని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు ఈమెకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇతనేమంటాడు, ఆమెకు లేదంటాడు. ఉందా లేదా అని నిర్ధారించాల్సింది నువ్వో లేకుంటే రెండో వ్యక్తి మూడో వ్యక్తి కాదు కదా, మెడికల్ బోర్డు నిర్ధారించాల్సి ఉంటుంది. ఇంకా ఇట్లా అనేక రకాలైన సమస్యలు. ఇంకో విచిత్రమైన సమస్య, ఆంజనేయులు మేదర్ ఆంజనేయులు ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తి. ఇతను దరఖాస్తు చేసేటప్పుడే దరఖాస్తు నిబంధనలో ఏం చెప్పారంటే ఇంటర్మీడియట్లో 45% మార్కులు ఉంటేనే నువ్వు డిఎస్సి పరీక్ష రాసేదానికి అర్హుడని చెప్పడం జరిగింది. ఇతనికి ఇంటర్మీడియట్లో ఉండేదంతా 43.5 మార్కులు మాత్రమే. కానీ ఇతను ఏం చేశాడు, ఈ 43.5 మార్కులు పెడతా ఉంటే ఆన్లైన్లో అప్డేట్ కావడంలో ముందుకు పోవడంలో సిస్టమ్ కాబట్టి 43.5 బదులు 45% దుద్ది పరీక్ష రాసినాడు, ర్యాంక్ వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోయినప్పుడు వెరిఫై చేస్తే ఇతనికి 43.5 మార్కులే ఉన్నాయి, నువ్వు అనర్హుడు కదా అని చెప్పి అది రిజెక్ట్ చేయడం జరిగింది. ఇతను రిజెక్ట్ అయిన తర్వాత ఎవరికి ఇస్తారు ఉద్యోగం? ఇతనికి డిఎస్సిలో ర్యాంక్ వచ్చింది, కానీ ఇతను ఇంటర్మీడియట్లో ఉండాల్సిన 45% అర్హత మార్కులను అక్కడ నమోదు చేయలేదు, ఇతనికి అర్హత లేదు కాబట్టి నెక్స్ట్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇతను నాకు అన్యాయం జరిగిందని చెప్పి రకరకాలుగా గ్రీవెన్స్కి పోయినాడు, అన్ని రకాలు పోయినారు, అన్నీ కూడా నీవు వ్యవహరించిన తీరు సరికాదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే అనేక రకాలుగా కోర్సు కోటాలో ఏ రామకృష్ణ అని అతను ఏం చెప్తాడు, నాకు బీసీఏ కేటగిరీలో ఉన్నా నాకు ఉద్యోగం రాలేదనేది అతనికి ఒక గ్రీవెన్స్. దానికి సంబంధించి కూడా 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి బీసీఏలో. ఒక పోస్ట్ ఎవరికి ఇచ్చారు, బీసీఏ కేటగిరీ ఉమెన్ హారిజాంటల్ కోటాలో ఒక మహిళకి ఇచ్చారు. దాని అదేవిధంగా ఒక వికలాంగ సర్టిఫికెట్ ఉన్న ఒక అభ్యర్థికి ఇచ్చారు. ఇంకొకటి స్పోర్ట్స్ కోటాలో 3 ఇచ్చారు. అంటే రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం ఏ కోటా ఉందో ఆ కోటా వారికి ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కింద ఉద్యోగం రాని వాళ్ళలో మాకేమైనా అన్యాయం జరిగిందని అనుమానం ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా సక్రమంగా నివృత్తి చేయడం జరిగింది. ఇట్లా 1-2 కేసులను పట్టుకొని, అంటే న్యాయపరంగా ఎక్కడ కూడా నిలబడని చట్టం ముందు నిలబడే కేసులను కొన్ని ఉదహరిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులు ఆయనకు సంబంధించిన మీడియాలో మాట్లాడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకోటి మాట్లాడతారు, పేపర్లు చూసి రాసినారు లేకుంటే కాపింగ్ జరిగిందని. ఇదో 10వ తరగతి పరీక్షలో లేకుంటే ఇంటర్మీడియట్ 5వ తరగతి పరీక్షలు కాదు, దాంట్లో అయితే ఎవరు ఎంతమంది పాస్ అయినా కూడా ఇబ్బంది. ఒక 1/2 మార్కు తేడా వచ్చినా కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఉంది. ఆ 1/2 మార్కుతోనే నీ జీవితమే అంధకార బంధనమయ్యే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా ఒకరి పేపర్ ఒకరు చూపించుకుంటే పరిస్థితి రాదు, తలెత్తదు కూడా. అదేవిధంగా పేపర్ ద్వారా జరిగిన ఎగ్జామ్ కాదు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇన్ని కంప్యూటర్లు ఉంటే ఈ కంప్యూటర్కు వచ్చిన ప్రశ్నపత్రం వేరు, ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నపత్రం వేరు, ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నపత్రం వేరు. ఒకరికొకరు నిజంగా సమాధానాలు చెప్పుకున్నా కూడా ఫెయిల్ అయ్యి పరీక్షలో ఎత్తిపోయేది తప్ప నిజంగా వాళ్ళు సక్సెస్ అయ్యేదానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ఇవన్నీ కూడా తెలిసే గందరగోళం సృష్టించాలా, భవిష్యత్తులో జరిగే రిక్రూట్మెంట్లలో అనుమానాలు కలగాల, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, ముఖ్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఒక అసూయ విద్వేషాలతో ఇవన్నీ చేసే కార్యక్రమం. అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి అత్యంత స్పష్టంగా హారిజాంటల్ రిజర్వేషన్ను పాటించడం జరిగింది. గతంలో వర్టికల్ రిజర్వేషన్ పద్ధతి ఉండేది, అది సక్రమంగా న్యాయం జరగడం లేదని చెప్పి హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిలో సక్రమంగా ఏ కేటగిరీకి కేటాయించిన ఉద్యోగాలను ఆ కేటగిరీకి వారికి వచ్చే విధంగానే 100కు 100% ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ కూడా జరగడం జరిగింది. ఎక్కడైనా సరే రిజర్వేషన్లో అతిక్రమించినారనో, రిజర్వేషన్ పాటించలేదనో, రిజర్వేషన్ కలిగి ఉన్న అర్హత కలిగిన అభ్యర్థినికి కానీ ఉద్యోగం రాలేదనే విషయాన్ని ఎక్కడైనా చూపించమని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ఉమెన్కి హారిజాంటల్ రిజర్వేషన్లో ఉమెన్కు 33.33%, డిజేబుల్డ్ పర్సన్కు 4%, ఎక్స్ సర్వీస్మెన్కు 2%, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ 3% ఇవ్వడం జరిగింది. ఈ మెరిటోరియస్ ఈ పర్సన్ దానికి సంబంధించి నిన్న ఒక నాయకుడు మాట్లాడుతున్నారు. గతంలో 29
29 క్రీడలకు సంబంధించి మాత్రమే ఈ క్రీడా కోటాలో రిజర్వేషన్లు ఉండేటి, మీరు 65 తీసుకున్నారని చెప్పి చెప్పడం ఇది అన్యాయం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. గౌరవ భారత ప్రభుత్వమే సెప్టెంబర్ 1, 2020వ తారీఖున స్పష్టంగా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది, ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏం చెప్పారు? ఇట్ హ్యాస్ నౌ బీన్ డిసైడెడ్ టు యాక్సెప్ట్ ది రికమెండేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అకార్డింగ్ ది లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాజ్ కంటైన్డ్ ఇన్ para A4 of this Department of OM number so and so dated for the purpose of recruitment of sports person in Government of India is hereby revised. A revised updated list is 63 sports discipline games and covered by the schemes appointed. అంటే మారుతున్న కాలానుగుణాలకు అనుగుణంగా 29 గేమ్స్ స్పోర్ట్స్ ఉండేదాన్ని 2020 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వము 63 చేసింది. తర్వాతి కాలంలో 65 మరొక 2 గేమ్స్ని పెంచి 65 చేసి రిక్రూట్మెంట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. 65 గేమ్స్తో ఇదేది సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ గౌహతి జోన్ వాళ్ళు ఇచ్చినది. సెంట్రల్ GST సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ గౌహతి జోన్ invites applications for recruitment of meritorious sports persons in all 65 sports disciplines notified by so and so. అంటే 65 ఆటలకు సంబంధించిన అంటే వీళ్ళు పరీక్ష రాయాల్సిన అవసరం లే, డైరెక్ట్ ఇన్ని ఖాళీలు ఉంటే వారి అర్హతలను బట్టి ఏదో క్వాలిఫికేషన్ ఏముందో వారు డైరెక్ట్గా క్రీడాకారులలో ఎవరైతే ప్రతిభ చూపెట్టి వాళ్ళు పథకాలు లేకపోతే సర్టిఫికెట్లు సాధించారో వాళ్ళు డైరెక్ట్గా దాంట్లో దరఖాస్తు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ఇది వాస్తవం. అదేవిధంగా ఇంకోటి కానీ చెప్తా ఉన్నారు, ఈ క్రీడా పోటీలకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి, మాకు అనుమానాలు ఉన్నాయి, లక్షలాది రూపాయలు డబ్బులు చేతులు మారినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనికి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, ఎక్కడైనా సరే ఒక్క రూపాయి క్రీడాకారులకు సంబంధించి ₹1 కూడా అవినీతి కానీ అక్రమాలు కానీ జరిగిన సందర్భం లేదు. మొత్తం 382 మందికి క్రీడాకారులకు సంబంధించిన ఉద్యోగాలు ఇస్తే ఈ ఉద్యోగాలు కానీ జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో ప్రతిభ దాటిన వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి రకరకాల ప్రభుత్వాల్లో వాళ్ళందరూ కూడా ఆడడం జరిగింది. మీకందరికీ కూడా తెలుసు, మీకందరికీ కూడా క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్లు కానీ క్రీడలు ఎవరు నిర్వహిస్తారనే విషయం మీకు అందరికీ తెలుసు. ఈ ప్రైవేటు ప్రభుత్వానికి ఏదో స్కూల్స్ గేమ్స్ లేకుంటే కనుక కాలేజీలో జరిగేటో యూనివర్సిటీలో జరిగేటి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతాయి తప్ప ఇప్పుడు ప్రతి జిల్లాలో ఫెడరేషన్స్ ఉన్నాయి, ప్రతి రాష్ట్రంలో ఫెడరేషన్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా కూడా అన్ని క్రీడలకు సంబంధించిన ఫెడరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శులుగా లేకపోతే వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ ఊరిలోనుంది, ఈ ఊరి మొన్నటి వరకు జిల్లా క్రికెట్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? భరత్ రెడ్డి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సుభాన్ బాసా గారు ఉన్నారు, ఆయన గారి ఒకదానికి. ఇట్లా రకరకాలుగా అనేక మంది ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఎన్ని క్రీడలు జరుగుతాయి. వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే క్రీడలలో ప్రతిభ చాటిన వారికి ఆయా స్థాయిలను బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దీంట్లో అవకతవకలని. ఈ సర్టిఫికెట్లు ఇచ్చింది నిజమే కదా. ఈ సందర్భంగా కూడా ఎన్ని మేము వెరిఫై చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 1994 నుంచి 2004 వరకు కానీ, లేకుంటే 2014 నుంచి 2019 కానీ, లేకుంటే 2024 నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన మేము సర్టిఫికెట్ ఇచ్చి ఎంపికైన వాళ్ళు 142 మంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన సర్టిఫికెట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 135 మంది. 2004 నుంచి 2014 అంటే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 2 నెలలు, తర్వాత మిగతా 4 సంవత్సరాలు ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారో వాళ్ళ హయాంలో ఇచ్చిన సర్టిఫికెట్లు 105. 382 మంది క్రీడాకారులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో నేను స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, మీరు ఇచ్చిన సర్టిఫికెట్లు దొంగయా? మీరు నకిలీ క్రీడాకారులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చినారా? మీ తండ్రి గారి పరిపాలనా కాలంలో మీ తండ్రి గారు ఏమైనా నకిలీ క్రీడాకారులకు ఆట రాని వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? తేల్చండి. ఇంకా సూటిగా అడుగుతున్నా, మేము అత్యంత పారదర్శకంగా ఇచ్చినాం. మీరు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో
2300 మంది క్రీడాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే మీరు కూడా డబ్బులు తీసుకొనో దోపిడీ చేసో లంచాలు తీసుకొని ఇచ్చినారని మీరు ఒప్పుకుంటారా? అంటే ఎందుకు ఇంత అన్యాయంగా నిరుద్యోగులపైన గొడ్డలితో నరకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఈ విధంగా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో 382 మంది పేర్లున్నాయి. నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా, ఈ 382 మందిని కావాలంటే మీకు ఇస్తా, ఎవరికి కావాలంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులకు మీరు పరిశీలించండి, పరీక్షించుకోండి. దీంట్లో ఏ ఒక్క నకిలీ క్రీడాకారుడు కానీ ఏదైనా దొంగ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటే ఒక్కటే కాకుంటే ఒక్కటి 382 మందిలో ఒక్కటైనా చూపించండి. మీరు ఏ శిక్ష వేసినా కూడా భరించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైనా సరే ఈ 382 మంది పబ్లిక్ డొమైన్లో పెట్టాం. దీన్ని మీరు ఎదుగులాడుకోవచ్చు. దీన్ని బట్టి చూడండి, మీకు యంత్రాంగం ఉంది కదా రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్కరినైనా సరే మీరు నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగాలు పొందినారని చెప్పి ఒక్కటి చూపించినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నా. స్పోర్ట్స్కు సంబంధించి ఏదైనా సరే మీరు దేనికి వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇంకా మీరు మాట్లాడుతున్నారు, అభ్యంతరాలు ఉన్నాయి, ఇంటర్వ్యూకి పిలిచారు రాలేదని చెప్పి. ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు. ఫిజికల్ సంబంధించి మీకు చెప్పా, స్పోర్ట్స్ కోటాకు చెప్పా. కొంతమంది మార్కులు లేకున్నా కూడా, అర్హత లేకున్నా కూడా దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన తర్వాత ర్యాంక్ వచ్చింటుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళు చేసిన తప్పులు బయటపడడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో బయటపడడం జరిగింది. నేను ఇందాక మీకు చెన్నూరు శ్రీకాంత్ చెప్పా. అదేవిధంగా అమరావతి అనే ఒక మహిళ, భవానీ ఒక మహిళ, వారిద్దరు కూడా ఒకరు బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తారు, ఒకరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తారు. వీళ్ళు కూడా ఒకవైపు ఇక్కడ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగం చేస్తూ ఇక్కడ జీతం తీసుకుంటూ రోజు ఇక్కడ డ్యూటీకి పోతూ మరొక కళాశాలలో, ప్రైవేట్ కళాశాలలో ఫీజు కట్టి మరొక కోర్సు మీరు చేరి ఆ కోర్సు ద్వారా ఈరోజు ఉద్యోగం పొందడం జరిగింది. ఇది నేరం కదా? వైఎస్ఆర్సీపీ నాయకులను స్పష్టంగా అడుగుతానా, ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అదే సమయంలో చదివేదానికి అవకాశం ఉందా? మీరే అధికారం అనుకోండి, జగన్మోహన్ రెడ్డి అధికారం అనుకోండి, ఒప్పుకుంటాడా? చట్టం ఒప్పుకుంటుంది అది. ఒకవేళ ఆ పరిస్థితి ఒకవేళ నువ్వు అక్కడ చదవాలనుకుంటే ఇక్కడ చేసే ఉద్యోగానికి లీవ్ పెట్టి నేను ఉన్నత విద్యనో లేకుంటే ఇంకొక విద్యనో చదువుకుంటున్నానని చెప్పి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తమ ఏదైతే పేరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారుల దృష్టికి పోయి నేను చదువుకోవాలని నాకు ఆకాంక్ష ఉంది, మీరు నాకు అనుమతి ఇవ్వాలని చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. విత్ పర్మిషన్తో చదువుకునేదానికి అవకాశం ఉంది. పర్మిషన్లు తీసుకోక ఇక్కడ సెలవు పెట్టక అక్కడ స్కూల్కి పోకుండా దొంగ అటెండెన్స్లు వేయించుకొని ఇప్పుడు మాకు ఈరోజు వీరందరికీ కూడా అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చే అభ్యంతరాలు కానీ ఇవన్నీ కూడా అదే. కడప జిల్లాలో 76 గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఒక్కటి కూడా చట్టం ముందు కానీ న్యాయం ముందు కానీ నిలబడేది కావువే. వీటన్నిటిని కూడా పరిష్కరించినారు. వీళ్ళందరిలో పోయింది శ్రీకాంత్ అనే ఆ సచివాలయ ఉద్యోగం మాత్రమే పోవడం జరిగింది. దానిపైన కూడా ప్రభుత్వం అప్పీల్ వేయడం జరిగింది. ఇతను కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా ఏదో జరిగిపోతూ ఉంది, దీంట్లో ఇది జరిగింది, దాంట్లో అది జరిగిందని చెప్పి మాట్లాడడం వైఎస్ఆర్సీపీ నాయకులకు తగదు. ముఖ్యంగా వారి ఆలోచన, మాకు ఉద్యోగం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఉద్యోగం లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా ఉద్యోగం ఉండకూడదనే ఆలోచన. మేము గతంలో కడప జిల్లానే చూద్దాం. అంటే తాను దొంగ అయితే పరులను ఎవరు నమ్మరనే